అక్కడ ప్రసాదాల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ప్రసాదాలు అయితే తీసేసుకొని అక్కడ నుంచి వెంటనే మేమైతే ఆటో పట్టుకుని అయితే కొండ కిందకైతే వచ్చేసి బస్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బస్ స్టాప్ వచ్చిన తర్వాత అక్కడ బాగా ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. ఇంకా వెంటనే మా బాబు అయితే మినిస్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈ లోపు నేను మా బాబు అయితే టైం పాస్ అయితే చేస్తున్నాము. చూడండి ఎలా అలర చేస్తున్నాడో. ఇంకా వాడితో అలా టైం పాస్ చేసుకుంటూ ఉండగా మా బాబు అయితే మీల్స్ అయితే తీసుకొచ్చేసారు. ముగ్గురికి అయితే 2 meals అయితే తీసుకున్నాము. మాకైతే చాలా ఎఫిషియెంట్ గా సరిపోయింది. ఇంకా ఎక్కువైపోయింది కూడా. చాలా బాగుంది. మీల్స్ కూడా టేస్ట్ కూడా బాగానే ఉంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు వచ్చిన వాళ్ళకి కూడా నించొని కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ అయితే ఉంది. మొత్తానికి అయితే భోజనం చేసి అక్కడ నుంచి అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు దగ్గరే, మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు తునిలో ఉంటది. సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి అయితే బస్ పట్టుకొని అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు అయితే సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా అది తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా అంతే అక్కడ సడన్ గా ట్విస్ట్, మేమైతే అక్కడ నైట్ విజయవాడకి అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ ఆ ట్రైన్ రిజర్వేషన్ అయితే అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అయిపోతుందేమో అనుకున్న 82% ఛాన్స్ అన్నారు. సడన్ గా అదైతే మెసేజ్ వచ్చింది, రిజర్వేషన్ అయితే అవ్వలేదని చెప్పి. హడావిడిగా ఇంకా మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి నైట్ హడావిడిగా మేమైతే ఒక 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా 7:30 కల్లా స్టార్ట్ అయ్యి 8 o'clock ఏ బస్సు ఉంటే ఆ బస్ పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి బస్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మేము అక్కడ విజయవాడకి వెళ్ళేసరికి 2 o'clock అయింది. ఎట్కి టైంకి అయితే దించేశాడు. అంటే ముందు వెళ్ళడం మంచిదే, ఎందుకంటే ఎక్కడ మళ్ళీ లేట్ అయితే మేము అవతల నుంచి మేము 9 o'clock బుక్ చేసుకున్నాము ట్రైన్. సో ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పేసి కంగారులో మేమైతే వెళ్ళాము. ఇంకా 2 o'clock అక్కడికి టెంపుల్ దగ్గరికి మళ్ళీ ఆటో పట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా 4 అయితే కానీ ఓపెన్ చేయమో ఏవి అన్నారు. మొత్తానికి ఏదోలాగా ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము బస్ కోసం అని చెప్పి. కానీ అస్సలు ఖాళీ లేదు, అన్ని బస్సులు రష్ గానే వస్తున్నాయి. ఇంకా చేసేది ఏమీ లేక తల్లి నువ్వే ఉన్నావని చెప్పేసి ఇంకా నడుచుకొని స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే బాబుని ఎత్తుకొని తీసుకెళ్లాలి కదా, వాడు అస్సలు నడవట్లేదు. అందులో ఎర్లీ మార్నింగ్ కదా, నిద్ర లేవడం వల్ల నీరసంగా ఉన్నాడు. ఇంకా ఆ దేవుడే పంపించినట్టు మాకైతే ఒక అతను కోరిండి, అతనే వచ్చి అడిగి మాకు లిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ. ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం, దర్శనం చేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఆటోలో మేమైతే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 7 o'clock మేము స్టేషన్ కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ వచ్చేసి 8:45 కి, మేమైతే 7 కి స్టేషన్ కి వచ్చేసాం. ఇంకా స్టేషన్ దగ్గరలోనే దిగేసి మేమైతే టిఫిన్లు అయితే చేసాము. టిఫిన్లు చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా బాబు చూడండి ఇలా బ్యాగ్ మీద ఎలా పడుకుని పోతున్నాడో. వాడికైతే 2 o'clock నుంచి నిద్ర లేదు కదా, బాగా టైర్డ్ అయిపోయాడు. ఇంకా బర్త్డే బాయ్, ఈ రోజు బర్త్డే రోజు దుర్గమ్మ దర్శనం అవ్వడం అయితే ఫుల్ హ్యాపీ. ఎన్నిసార్లు బర్త్డే అయ్యే గానీ నాకు ఈ బర్త్డే నాకు చాలా నచ్చింది. యాక్చువల్ గా వాడికి మంచి బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ విజయవాడ ఈ సంవత్సరం బర్త్డే అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము.